హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్‌యూ వ్లాగ్స్. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే కట్ చేసి చూపిస్తాను. మాకు మిషన్ తొక్కడం వచ్చు గానీ, బ్లౌజ్ కటింగ్ అది రాదు అన్న వాళ్ళకి ఈ వీడియో చూసి ఈజీగా మీరైతే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉందండి. ఈ బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్స్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి సైడ్స్‌కి అంచులొస్తాయి కదా! ఈ అంచులనేవి పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు వీడియోస్ చూసైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఎందుకంటే మీరెక్కడ మిషన్ నేర్చుకున్నా కూడా వాళ్ళు మొత్తం అన్ని డిజైన్స్ అయితే ఎక్కడా నేర్పించరండి. ప్రతీది కూడా ఎప్పటికప్పుడు న్యూ మోడల్ వస్తూనే ఉంటాయి కదా! బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ కూడా మనం ఫోన్‌లో చూసే కటింగ్ గానీ, స్టిచ్చింగ్ గానీ నేర్చుకుంటాం కదా! అలా ఇది కూడా బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ ఈజీ ఉన్నవి కూడా మీరు నేర్చుకోవచ్చనమాట. ఇలాగ ఫోల్డ్ చేసింది మన సైడ్ ఉండాలి. అంచులున్నది ఆపోజిట్ సైడ్ ఉండాలనమాట. ఈ బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి పాత బ్లౌజ్ అనమాట. దీనితోటే మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేయబోతున్నాము. మనకి ఏ టేప్ గానీ ఏది అవసరం లేదండి. టేప్ లేకుండానే ఈ బ్లౌజ్ తోటే నేనైతే కటింగ్ అనేది నేర్పించబోతున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. టేప్ లేకపోయినా కూడా మనం ఈజీగా దీనితోటి కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్నట్టు బ్లౌజ్‌ని ఫోల్డ్ చేసుకోవాలనమాట. 2 సైడ్‌లు ఒక దగ్గరకొచ్చేలాగా ఇలాగ బ్లౌజ్‌ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్‌ని బ్లౌజ్ పీస్ పైన పెట్టుకోవాలండి. ఇలాగ నేను ఎలా పెడుతున్నానో చూడండి. చివరికి కొంచెం కుట్టు వరకి కొంచెం క్లాత్ అయితే వదిలేస్తున్నానండి. చూడండి చిన్న కుట్టు వరకు. ఎందుకంటే అక్కడ నడుము పట్టి వస్తుంది కాబట్టి కొంచెం అయితే వదిలేసాను. కొంచెం వదిలేసి కొంచెం పైకి బ్లౌజ్ పెట్టుకొని ఇలాగైతే ఒక మార్క్ చేసుకుంటున్నానండి. అక్కడ సైడ్‌లకి ఎంతవరకు మనకి బ్లౌజ్ ఉందో అక్కడి వరకు పెడుతున్నాను. ఇంకొక గీత ఎందుకు పెట్టానంటే మనకు టక్స్ వస్తాయి కదా! బ్యాక్ సైడ్ వాటి కోసం ఒక చిన్న గీత ఒక హాఫ్ ఇంచ్ వరకైతే వదిలేసాననమాట. ఇంకొక పెద్ద లైన్ వచ్చేసి సైడ్‌లకి క్లాత్ ఉండాలి కదా! లావైనా, సన్నగైనా మనకు కుట్లు వేసుకోవడానికి ఉండాలి కాబట్టి కొంచెం అయితే క్లాత్ వదిలేసి అక్కడ లైన్ పెట్టానండి. ఇంకా మనకి హ్యాండ్స్ దగ్గర చూడండి మనకి చంక దగ్గర కుట్టు ఇక్కడొచ్చిందండి. నేను ఫింగర్ పెట్టిన దగ్గర కుట్టొచ్చింది. దానికంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా మనం హ్యాండ్స్ అతికిచ్చినప్పుడు కొంచెం క్లాత్ పోతుంది కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రాగా నేను టిక్ అయితే చేసుకున్నానండి. అక్కడి నుంచి కొంచెం క్లాత్ ఎక్కువ ఉండాలి కదా! కింద మనం ఎక్స్ట్రా లైన్ గీసాం కదా! క్లాత్ కోసం అని చెప్పేసి అంతవరకు ఎక్కువైతే నేను లైన్ పెట్టుకుంటున్నాను. అక్కడి వరకు మనం క్లాత్ ఉంచుకుంటామనమాట. ఇప్పుడు భుజాల దగ్గర ఎంత వెడల్పు ఉంది భుజాలనేది చూసుకుంటున్నానండి. వెనకాల సైడ్ నెక్ కట్ చేసేటప్పుడు కింద ఎంత వెడల్పు ఉందో పైన భుజాల దగ్గర అంత వెడల్పుగా కట్ చేసుకోవద్దండి. భుజాలనేవి జారిపోతాయి. కొంచెం మనం తక్కువే కట్ చేసుకోవాలి. భుజాల దగ్గర ఒక టిక్ అయితే చేసుకున్నాను చూడండి. ఎందుకంటే భుజాలనేవి మనం ఇంకొంచెం ముందుకు పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ బ్లౌజ్ అయితే పైన స్టిచ్ వేస్తాం కదా! భుజాల దగ్గర కొంచెం క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వరకైతే ముందుకు టిక్ చేసుకుంటున్నానండి. ఇదో చూడండి ఎలా చేసుకుంటున్నాను. బ్లౌజ్ ఉన్న దగ్గర కంటే ఒక హాఫ్ ఇంచ్ ముందరకు చేసుకున్నాననమాట. ఇప్పుడైతే స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకుంటున్నాను చూడండి. ఇలాగ స్ట్రెయిట్‌గా ఇక్కడి వరకు లాస్ట్ వరకైతే ఒక లైన్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర ఒక టిక్ అయితే పెట్టుకోవాలి. మనకి 3 వేళ్ళ వెడల్పుతో అయితే నెక్ ఉందనమాట. అంటే 3 వేళ్ళ వరకి క్లాత్ కట్ చేస్తే సరిపోతుంది. ఈ నెక్ దగ్గర ఒక టిక్ చేసుకున్నాను. దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇటు చేసుకున్నానండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాను. ఎందుకంటే మనకి బ్లౌజ్ గల్ల దగ్గర పంపగాలేస్తాం కదా! అది కూడా క్లాత్ లోపలికి పోతుంది కాబట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా టిక్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ డీప్ చూద్దామండి. నెక్ అయితే ఎక్కడి వరకు ఉందో డీప్ అక్కడి వరకు నేను మార్క్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకోవాలండి. చెప్పాను కదా! గల్లకి మనం పంపకాలేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. క్రాస్ పట్టీలు అనేది మనం అక్కడ ఒక క్లాత్ అంటిస్తాం కదా నెక్‌కి అది మనకు లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా మనం కొంచెం క్లాత్ అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట. నేను అక్కడ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు మనకి చంక దగ్గర ఎంత డీప్ అయితే ఉందో చూసుకొని అక్కడ ఒక చిన్న టిక్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి. చిన్న మార్క్ అన్నమాట. అలా పెట్టుకున్నాను. ఇక్కడ భుజాల దగ్గర కూడా ఎంత వెడల్పు ఉందనేది చూసుకొని ఒక టిక్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ అంటించిన దగ్గర కుట్టు ఉంటుంది కదా! అక్కడి వరకు కొంచెం అక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు క్లాత్ లోపలికి పోతుంది కాబట్టి అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసి ఇలాగ మనం మార్క్ చేసుకున్నవన్నీ కూడా గీసుకోవాలండి. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అది చూసుకుంటూ ఇలాగా బ్లౌజ్ షేప్ వచ్చేలాగా అయితే గీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ తీస్తున్నాను చూడండి. చెప్పాను కదా! పైన మన భుజాల దగ్గర కొంచెమే క్లాత్ అనేది కట్ చేయాలి. కిందికొచ్చేసరికి డీప్ దగ్గర ఎక్కువ కట్ చేయాలని చెప్పాను కదా! కొంచెం అయితే ఎక్స్ట్రాగా లైన్ అయితే గీసుకుంటున్నాను చూడండి. అంటే క్రాస్‌గా తీస్తున్నాను కొంచెం లైను. ఇలా తీసుకొని అక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగైతే మనం కట్ చేసుకోవాలనమాట. మనం ఇలా డీప్ దగ్గర నెక్ డీప్ దగ్గర ఎక్కువ తీసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి.
మనకి ఇక్కడ స్ట్రెయిట్ భుజాల దగ్గర ఎలాగైతే తీసుకున్నామో కింద కూడా అలాగే తీసుకున్నాం అనుకోండి, నెక్ షేప్ అయితే ఇలా రౌండ్‌గా ఉండదండి. ఇలా దగ్గరకొస్తుంది. అస్సలు బాగోదు. కింద మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మీకు చూస్తే ఎక్కడ తక్కువ తీసుకున్నాను, ఎక్కడ ఎక్కువ తీసుకున్నాను అనేది చూస్తేనే అర్థమైపోతుంది చూడండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసిన దగ్గర కట్ చేస్తున్నానండి. మనం ఎలా మార్క్ చేసుకున్నామో దానిపైన కట్ చేసుకోవాలండి. కొంచెం తగ్గిపోయిందనుకో లోపటికి కట్ చేసుకున్నామనుకోండి, అలా బ్లౌజ్ అయితే సైజ్ చిన్నగా అయిపోతుంది. చూసుకొని కరెక్ట్‌గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ బ్యాక్ సైడ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. ఇలా వస్తుందనమాట. నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తుందనమాట. మన పైన అయితే ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే చిన్నగా వస్తుంది. ఇలా రౌండ్‌గా తిరగదనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. మనకు బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ మిగిలింది కదా! ఇది కూడా మనం బ్లౌజ్ కుట్టడానికి వాడుకుంటాము. ఇది పడేయొద్దు. ఇది కూడా మనకి నడుము పట్టి దగ్గర యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఇవైతే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలనమాట. మన సైడ్ ఉన్నది ఈ అంచుల సైడ్ అయితే ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. 4 సైడ్‌లు వచ్చింది కదా! అలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ అయితే ముడతలు లేకుండా చూసుకోవాలండి. ముడతలు ఉంటే మనకు కటింగ్ అనేది సరిగ్గా రాదనమాట. ఇలాగా ముడతలు లేకుండా నీట్‌గా చేసుకున్న తర్వాత పాత బ్లౌజ్ పీస్ ఉంది కదా! దాంతోటైతే మనం మళ్ళీ కొలతలు తీసుకోవాలి హ్యాండ్స్ కోసం. బ్లౌజు భుజాల సైడ్ వచ్చేసి మన సైడ్ ఉండాలనమాట హ్యాండ్స్‌కి. మనకి స్టిచ్చింగ్ చేసింది అవతల సైడ్ ఉండాలి. ఇలా నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఇలాగా మనకు భుజాల సైడ్ అయితే మన సైడ్ ఉండాలి. కుట్లు వేసింది అటు అవతల సైడ్ అయితే ఉండాలి. నేను ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఉంచుకొని వెనకాలకేసి కట్ చేస్తున్నాను చూడండి. అంటే కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదిలేస్తున్నాను ఇక్కడ. ఎందుకు వదిలేస్తున్నానంటే మనకి హ్యాండ్స్‌కి పంపకాలు ఉంటాయి కదండీ! అంటే మలిచి మనం పంపకం వేస్తాం కదా! అందుకోసం అని చెప్పేసి క్లాత్ అయితే వదిలేస్తున్నాను కొంచెం. చూడండి కొంచెం వదిలేసాను కదా! అక్కడ టిక్ చేసుకున్నానండి. ఇక్కడ భుజాల దగ్గర కుట్టొచ్చింది కదా! అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. మనకు అక్కడ కూడా కొంచెం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగానే ఉంచుకున్నానండి క్లాత్. ఎందుకంటే ఇక్కడ కూడా మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది పోతుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంచుకున్నాను. హ్యాండ్స్‌కి మనం ఎక్కడైతే ఇలా మార్క్ చేసుకున్నామో అక్కడ గీత అయితే పెట్టుకున్నానండి హ్యాండ్స్ షేప్ వచ్చేలాగా. హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుందాము. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. మనం బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసాం కదా! అదైతే మనం ఇక్కడ ముందు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోబోతున్నాము. ఫ్రంట్ సైడ్ పీస్ కట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ కట్ చేసిన పార్ట్ ఉంది కదా! అది ఇలా వేసుకొని కట్ చేస్తున్నాను. నేను ఎలా అయితే వేసానో అలా వేసుకోవాలండి. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్నాము. స్ట్రెయిట్ పీస్ కట్ చేసుకున్నాం బ్లౌజ్ పీస్. ఈ ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏమో క్రాస్ పీస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. క్రాస్ అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం కట్ చేస్తున్న బ్లౌజ్ పీస్ దారాలుంటాయి కదండీ! అంటే ఆ పోగులు కనిపిస్తాయి కదా! అవి చూస్తే మనకి క్రాసా లేదా స్ట్రెయిటా అన్నది తెలుస్తుందండి. ఇదొచ్చేసి నేను ఇలా బ్లౌజ్ పీస్ పెట్టాను కదా! మనకి చంక దగ్గర సేమ్ మనకు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా చంక దగ్గర సేమ్ అలాగే గీసుకుంటున్నాను చూడండి. మనకి సేమ్ వస్తుంది. బ్యాక్ గాని, ఫ్రంట్ గాని చంక దగ్గర సేమ్ ఉంటుంది. తర్వాత భుజాల దగ్గర కూడా గీసుకొని కట్ చేస్తాను. ఈ ఫ్రంట్ సైడు నెక్ అనేది చిన్నగా ఉంటుందండి. మనకు బ్యాక్ సైడ్ ఉన్నంత డీప్ అయితే ఫ్రంట్ సైడ్ ఉండదు కదా! చిన్నగా వస్తుంది కదా! అందుకే బ్లౌజ్ పెట్టి ఆ కొలత అయితే తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ నెక్ పట్టుకొని కొలత తీస్తున్నానండి. ఇది ఫ్రంట్ సైడ్ అండి నేను చూపిస్తున్నది. కొంచెం అయితే మనకి క్లాత్ కిందికి పెట్టాను చూడండి బ్లౌజు. ఎందుకంటే కుట్టు వరకి మనం వదిలేయాలి కాబట్టి బ్లౌజ్ అనేది కొంచెం కిందికి పెట్టి చూపిస్తున్నాను. ఇలా ఫ్రంట్ సైడ్ నెక్ ఎలా ఉందో అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది మనకి ఈ సైజులో వచ్చిందనమాట. అంటే ఇంత సైజులో ఉంది. అక్కడి వరకు ఒక మార్క్ అయితే చేసుకోవాలి. మనకు అక్కడ కూడా పంపకాలు వేస్తాం కదా బ్లౌజ్‌కి ముందు సైడ్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మందం ముందుకే తీసుకుంటున్నాను చూడండి. ఇలా మార్క్ చేసిన దగ్గర ఒక లైన్ అయితే గీసుకొని మనకి ఫ్రంట్ సైడ్ రౌండ్‌గా వచ్చేలాగా షేప్ చేస్తున్నాననమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి చంక దగ్గర ఒక టిక్ పెట్టుకున్నాను కదా! ఇప్పుడు కింద షేప్ పట్టి దగ్గర ఒక టిక్ చేస్తున్నానండి. మనకి కింద ఫ్రంట్ సైడ్ షేప్ పట్టి వస్తుంది కదా! ఆ షేప్ పట్టి అన్నది వదిలేసి అక్కడి వరకైతే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ముందు సైడ్ వచ్చేసి మనకి షేప్ పట్టి ఉక్సుల పట్టి దగ్గర, కాజాల పట్టి దగ్గర ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి సైడ్‌కొచ్చేసరికి చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక మార్క్ చేసుకున్నాను చూడండి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకి ఎక్స్ట్రానే చేసుకున్నాను. ఇక్కడ కూడా కుట్టు పెట్టాలి కదండీ! అంటే మనకి షేపు పట్టి అంటించేటప్పుడు క్లాత్ అనేది కొంచెం లోపలికెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ భుజాల దగ్గర లైన్ గీసుకుంటున్నాను చూడండి. మార్క్ చేసుకున్నవన్నీ కూడా లైన్ గీస్తూ బ్లౌజ్ పీస్ కట్ చేస్తాను చూడండి.
ఇలా మనం మార్క్ చేసుకున్నవన్నీ కూడా జాగ్రత్తగా లైన్ అయితే గీసుకోవాలి. మనకు కరెక్ట్‌గా షేప్ రావాలి అంటే మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను యారో మార్క్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి షేప్ పట్టీ కోసం వాడతాము ఈ క్లాత్. నేను ఇది కట్ చేసిన తర్వాత షేప్ పట్టీ కూడా చూపిస్తాను. కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పీస్ కూడా మనకు కటింగ్ అయితే అయిపోయిందండి. ఇదొచ్చేసి బ్యాక్ సైడ్, కిందది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఇవి 2 పీసులు, ఇదొకటి హ్యాండ్స్. 3 పీసులయితే మనం ఇప్పటి వరకు కట్ చేసాము. ఇప్పుడు షేప్ పట్టీ చూద్దాము. ఈ పీస్ వచ్చేసి షేప్ పట్టీకి అని చెప్పాను కదండీ! ఇక్కడ మనకు క్రాస్‌లో ఉంది పీస్ గమనించారా? ఇదైతే మనం ఒక క్లాత్ అనేది అంటించుకోవాలక్కడ. మనం అంటించిన క్లాత్ అయితే బయటకేం కుట్లేం కనిపించవండి. ఎందుకంటే అది లోపలికే వెళ్ళిపోతుందండి. బయటికొచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఇంత పొడుగు కూడా ఉండదు. కానీ ఇక్కడ లేదు కాబట్టి ఆ పీస్ అనేది మనం స్టిచ్ చేసుకుంటే అది లోపల ఉండిపోతుంది. ఈ పీస్ అయితే నేనిక్కడ అంటిస్తానండి. ఇలా అంటించుకుంటాను. చూపిస్తున్నాను చూడండి. మనం కుట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎలా స్టిచ్ చేశాననేది. ఈ అంటించే పీస్ ఎక్కడిదంటే మనం చంక దగ్గర కట్ చేసుకున్నాం కదా! బ్లౌజ్ పీస్, క్రాస్ పీస్ కట్ చేసుకున్నాం కదా! అక్కడ మిగిలిన పీస్ అండి ఇది. ఇప్పుడు ఒకసారి కొలత చూసుకుందాము. నేను కనిపించదు అని చెప్పాను కదా! అదే చూస్తున్నాను. మనకి ఈ సైడ్‌లో కుట్టు అనేది ఎక్కడికుందో అక్కడి వరకు పట్టి మార్క్ చేసుకోవాలి. నేను ఎలా కొలుచుకుంటున్నాను చూడండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ చివరి దాకా అయితే పెట్టలేదు చూడండి. ఎందుకంటే అక్కడ ఉక్సుల పట్టి, కాజాల పట్టి మనకు అక్కడ స్టిచ్ వస్తుంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం లోపలికి పోతుందని చెప్పేసి అక్కడ కొంచెం వదిలేసి అయితే నేను కొలుచుకుంటున్నాను. ఇలాగైతే కొలుచుకోవాలి. మనకి ఇక్కడ పీస్ అంటించినప్పుడు ఇంతవరకైతే పీస్ వస్తుందనమాట. ఇదంతా కూడా మనకి సైడ్‌కి మిగులుతుంది. కాకపోతే ఎక్స్ట్రా కుట్లు వేసుకోవడానికి ఉండాలి కదా! అక్కడ వరకైతే నేను అది స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు షేప్ పట్టీలు కూడా అయిపోయాయి. ఇప్పుడు నడుము దగ్గర పట్టీ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. మనకి బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసినప్పుడు పీస్ మిగిలింది కదా! ఇది ఇప్పుడు మనం నడుము పట్టీకి యూజ్ చేయబోతున్నామండి. మధ్యలోకి కట్ చేసామనుకోండి పొడుగ్గా, ఇదైతే మనకి బ్యాక్ సైడ్ నడుము పట్టీ అయితే అయిపోతుంది. ఇలా మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు నడుము పట్టీ కూడా అయిపోయిందండి. ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన పీస్‌లో కాజా పట్టీ, ఉక్స్ పట్టీ ఇంకా క్రాస్ పట్టీలు తీసుకోవాలి. గల్లకు వేసుకుంటాం కదా క్రాస్ పట్టీలు, అవైతే తీసుకోవాలండి. ఈ పీస్‌లో క్రాస్ పీస్‌లు ఎలా తీస్తానో ఒకసారి చూడండి. క్రాస్ పీసు, స్ట్రెయిట్ పీస్ అన్నది ఎలా తెలుస్తుంది చెప్పాను కదండీ! ఒకసారి నేను చూపిస్తాను ఈ పీస్ కట్ చేసిన తర్వాత. ఇదైతే నేను నెక్ కోసం కట్ చేస్తున్నాను. నెక్‌కి అంటించేవన్నీ కూడా క్రాస్ పీసులు మాత్రమే అంటియాలండి. ఇలాగా మనకి దారాలనేవి స్ట్రెయిట్‌గా ఉంటే స్ట్రెయిట్ పీస్, క్రాస్ ఉంటే క్రాస్‌గా కట్ చేసి అది క్రాస్ పీస్ అన్నమాట. ఎందుకు క్రాస్‌వే వేయాలి అంటే నెక్ షేప్ అనేది కరెక్ట్‌గా తిరగాలంటే మనం క్రాస్ పీస్ మాత్రమే వేయాలి. స్ట్రెయిట్ అయితే అలాగ తిరగదండి రౌండ్‌గా. ఇప్పుడు ఇందులో క్రాస్ పీసులు కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా మనం పీస్‌కి క్రాస్‌లో కట్ చేయాలన్నమాట. ఇప్పుడు క్రాస్ పీస్‌లు అయిపోయాయి. ఇందులో ఉక్సుల పట్టి, కాజాల పట్టి అయితే ఈ పీస్‌లో తీయాలి. ఉక్సుల పట్టి, కాజాల పట్టి ఎలా ఒక 2 పీసులు తీస్తే సరిపోతుందండి ఇందులో. నేనైతే ఉక్సుల పట్టి, కాజాల పట్టి ఇంచుమించు ఇంత సరిపోతుంది అన్న అంచనాతో తీసానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ చూసాను కాబట్టి ఈ మాత్రం సరిపోతుందేమో అని కట్ చేశాను అంతే. అంతవరకు సరిపోతుంది. నేను కుట్టేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రా మిగిలితే కట్ చేసుకుంటానండి. ఇలా ఉక్సుల పట్టి, కాజాల పట్టి ఇంత మందం అయితే తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి. 2 పట్టీలు తీస్తే ఇందులో సరిపోతుందండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసినట్టే. ఉక్సుల పట్టి, కాజాల పట్టి కూడా అయిపోయిందండి. ఈ పీస్ అయితే మిగిలింది. మనకి ఎక్కడైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయింట్ పడితే ఈ క్లాత్ అయితే నేను యూజ్ చేస్తాను. మనకి బ్లౌజ్ పీస్ మొత్తం కటింగ్‌లో 8 పీసెస్ అయితే వస్తాయండి. 8 పీసులు వస్తే మనకి బ్లౌజ్ పీస్ పూర్తిగా కట్ చేసుకున్నట్టండి. నేను ఆ 8 పీసులు ఏంటనేది ఒకసారి కౌంట్ చేసి చూపిస్తాను. ఒకటొచ్చేసి షేప్ పట్టీ అండి. ఇది షేప్ పట్టీలు. మనకు జాయింట్ అని చెప్పాను కదా! ఆ పీస్ అది. సెకండ్ వచ్చేసి నడుము పట్టీ అండి. ఇదొచ్చేసి మనకి నడుము పట్టీ అన్నమాట. మనం కట్ చేసుకున్నాం కదా! బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కట్ చేసాం కదా! ఇది. ఇప్పుడొచ్చేసి ఒకటి ఉక్సుల పట్టీ, ఒకటి కాజా పట్టీ. ఇవొచ్చేసి 4 అయిపోయాయి కదా! ఉక్సుల పట్టీ ఒకటి, కాజా పట్టీ ఒకటి. ఇవి 4 అయిపోయాయి. ఒకటి క్రాస్ పీసులు 5. ఇంకా మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇవి 6 పీసులన్నమాట. ఇదొచ్చేసి 6. ఫ్రంట్ సైడ్ పీస్ ఒకటి, బ్యాక్ సైడ్ పీస్ ఒకటి. ఫ్రంట్ సైడ్ 7, బ్యాక్ సైడ్ 8 అనమాట. ఇవి 8 పీసుల వరకు అయితే మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని మలుచుకొని ఒక 3 అయితే వేసుకుంటాను. ఎందుకంటే మనం కట్ చేసిన ఈ చిన్న చిన్న పీసులు అనేవి పోకుండా ఉంటాయి కాబట్టి ఇలాగ దగ్గరికి మలుచుకొని ఒక 3 అయితే వేసుకుంటున్నాను. మిషన్ కుట్టే వాళ్ళందరూ ఇలాగే వేసుకుంటారు కదా! అలాగా. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.